ఇప్పటి వరకు ఒక లెక్క, జనవరి 26 నుంచి ఇంకో లెక్క అంటూ సంక్షేమ పాటలో రెండవ పల్లవి అందుకుంది రేవంత్ సర్కార్. రిపబ్లిక్ డేకి కౌంటౌన్ మొదలైంది. మరో 10 రోజులే గ్యాప్. ప్రజలే కాదు, పాలనా యంత్రాంగం కూడా ఆగ మేఘాల మీద పరుగులు పెడుతోంది. ముఖ్యంగా భరోసా కోసం ఎదురు చూసే రైతుల్లో రోజు రోజుకి గుండెదడి పెరుగుతోంది. ఈ నెల 26 నుంచి తెలంగాణలో 2 విడత సంక్షేమ పథకాల జాతర చురు కాబోతోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తం 4 పథకాలు అమల్లోకి రాబోతున్నాయి. ఇందుకోసం లబ్ధిదారుల ఎంపికను యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టింది ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి గ్రామ సభల్లో చర్చించి ఆ తర్వాతే అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలన్నది ప్రణాళిక. అమలు కార్యాచరణ కోసం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి. ఎటువంటి అపోహలకు తావు లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరగాలని, నిజమైన అర్హులకే లబ్ధి దక్కేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా రైతు భరోసా అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది రేవంత్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో అసలైన రైతుల కంటే నకిలీ రైతుల జేబుల్లోకే ఎక్కువగా రైతు బంధు నిధులు వెళ్లాయని భావించిన సర్కార్ తమ హయాంలో ఇటువంటి లూప్ హోల్స్ లేకుండా అమలు చేయాలని డిసైడ్ అయింది. ముఖ్యంగా రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ ప్రభుత్వం. సాగులో ఉన్న భూమి కోసం ఏటా 12,000 పెట్టుబడి సాయంగా అందచేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. అధికారంలోకి వస్తే ఎకరాకు 7,500 చొప్పున 2 పంటలకు కలిపి 15,000 జమ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి దీన్ని 12,000కు కుదించింది రేవంత్ సర్కార్. భూభారతి పోర్టల్ నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలున్న రైతుల వివరాలను మండల వ్యవసాయ అధికారులకు అందజేసింది ప్రభుత్వం. ఈ డేటా ఆధారంగా రెవెన్యూ అధికారితో కూడిన ప్రత్యేక బృందాలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములు ఎక్కడా? గ్రామాల్లో ఇళ్లు, కాలనీలుగా మారిన భూములేంటి? రియల్ ఎస్టేట్ వెంచర్లు, రోడ్లుగా మారిన భూములు, పరిశ్రమలకు, గోదాములకు, మైనింగ్కు వినియోగిస్తున్న భూములు, ఇలా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి సర్వే నెంబర్ను పరిశీలించి వ్యవసాయ యోగ్యం కాని ప్రతి సెంటును లెక్క తేల్చడమే టార్గెట్. ఈ బుక్ చూడాలి. ఈ బుక్ ఏంటి, అందరికీ డబ్బులు పడుతున్న బుక్ ఇది. ఇందులో కన్వర్షన్ ఏమున్నాయని నువ్వు చెక్ చేయాలి. ఒకవేళ కన్వర్షన్ కాకుండా ఇలాగ లేఅవుట్ సముద్రం అంటే అది కూడా ఆపండి. రాళ్లు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, నివాస స్థలాలకు రైతు భరోసా ఇచ్చి ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఈ సర్వే దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అధికారుల సర్వేకు రైతుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. గుట్టలకు కాకుండా రైతు పండించే భూమికే పంటను ఇస్తుండు కాబట్టి చాలా మంచిగా ఉంది సర్వే. ఎందుకంటే అను ఈఓ గారు, ఎంఆర్ఓ గారు అందరు చెక్ చేసి వాళ్ళు మొత్తం పంట కాడికి వచ్చి ఫోటోలు తీసుకొని మంచిగా చేస్తురు, కార్యక్రమం చేస్తురు. ఉన్నదా లేదా అని చెక్కింగ్ చేసి చేస్తురు. రైతులకు మాత్రమే సాగు చేసే ప్రతి భూమికి ప్రతి ఒక్క రైతుకి ప్రభుత్వ సాయం అందాలనే దృఢ నిశ్చయంతో ఏర్పాటు చేసిన ఈ సర్వేని మేము రైతులు కాదు, రైతులందరూ రాష్ట్ర మొత్తం రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ ప్రోగ్రాం మంచిగా ఉన్నది. ఆ పైసలు వృధా కాకుండా ప్రజలకు వినియోగించాలని, ఈ రాళ్ళకు రప్పలకు కాకుండా ఏమైనా వ్యవసాయ సాగు చేసే భూములకు మాత్రం వేయాలని మేము కోరుకుంటున్నాం. గ్రామాల్లో ఒక్కో సర్వే నెంబర్ను డిజిటల్ మ్యాప్స్, జీపీఎస్ ద్వారా పరిశీలిస్తారు. 19వ తేదీ వరకు 5 రోజుల పాటు సర్వే చేసిన తర్వాత సేకరించిన వివరాలను గ్రామ సభలో చదివి వినిపిస్తారు. 24వ తేదీ వరకు అభ్యంతరాల్ని స్వీకరించి చర్చిస్తారు. 25వ తేదీ నాటికి తుది జాబితాను జిల్లా కలెక్టర్లు నిర్ధారించి ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారు. ఇన్ఛార్జ్ మంత్రులతో ఆమోదం తీసుకుంటారు. 26 నుంచి అర్హులైన రైతులకు రైతు భరోసా అమలు చేస్తారు. నాలా కన్వర్షన్ ఏదైతే వెంచర్స్ ఉన్నాయో ఆ వెంచర్లు ప్లస్ గుట్టలు ఏవైతున్నాయో గుట్టలకు ప్లస్ ఏదన్నా ల్యాండ్ ఎక్విజిషన్ అయిన కెనాల్స్కు సంబంధించి కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని మేము పరిశీలన చేసి ఐడెంటిఫై చేసి ఆ లిస్టును తయారు చేసిన తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో ఒక 100 సర్వే నెంబర్లు ఉంటే ఆ 100 సర్వే నెంబర్లలో ఒక 20 సర్వే నెంబర్లు వెంచర్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, లేకపోతే గుట్టలు కానీ అట్లా ఉన్న వాటికి పట్టగుట్టలు, గవర్నమెంట్ గుట్టలు అయితే మేము అవసరం లేదు, పట్టగుట్టలు ఏమైనా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ కల్టివేషన్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఐడెంటిఫై చేసి ఆ లిస్టు ఫైనల్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 68,99,000 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలున్నాయి. ధరణి రికార్డుల ప్రకారం మొత్తం భూమి 1.52 కోట్ల ఎకరాలు. ఇందులో సాగు చెయ్యని భూములు తీసేస్తే 1,30,00,000 ఎకరాలు మాత్రమే మిగులుతాయని, వీటికి మాత్రమే రైతు భరోసా అందుతుందని ప్రాథమిక అంచనా వేసింది ప్రభుత్వం. ఇందుకోసం 7,625 కోట్లు అవసరమవుతుంది.
తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, వ్యవసాయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల సిబ్బంది అందరూ ఈ 4 రోజుల పాటు ఉరుకులు పరుగుల మీద సర్వే చేస్తారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులు ఎంపిక చేసి డేటా సిద్ధం చేస్తారు.